81వ కీర్తనలో మనం చదివినప్పుడు ఇక్కడ 16 వచనాలు మనం చూస్తున్నాము. In Psalm 81, when we read, we can see 16 verses. ఈ 16 వచనాలు ఎందుకు కూడా ఒకే మాట 3 సార్లు చెప్పబడి ఉన్నది. In all these 16 verses, there is just one thing which has been repeatedly told 3 times. 8వ వచనము, తర్వాత 13వ వచనము, తర్వాత 11వ వచనం. Verse 8, verse 13 and verse 11. ఈ 3 వాక్యాలు కూడా ఒకే అర్థం ఇచ్చేటట్లుగా మనం చూస్తున్నాం. We see that all these 3 verses give just one meaning. 8వ వచనం చూడండి. Let us read verse 8. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియజేతును. అయ్యో ఇశ్రాయేలు, నీవు మా మాట వినిన ఎడల ఎంత మేలు. Hear, O my people, and I will testify unto thee, O Israel, if thou wilt hearken unto me. నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతి తెలియచేయుదును. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విన్న ఎడల ఎంత మేలు అని ఈ వాక్యంలో చదువుతున్నాం. In this verse we can read, Hear, O my people, and I will testify unto thee, O Israel, if thou wilt hearken unto me. తర్వాత 11వ వచనంలో ఇదే మనం చూస్తున్నాం. వాళ్ళు నా మాటను ఆలకించకపోయేది. In verse 11 we read the same thing, but my people would not hearken to my voice. మళ్ళా 13వ వచనంలో మనం చదివినప్పుడు ఇక్కడ నా మాట వినిన ఎడల ఎంతో మేలని రాయబడి ఉన్నది. Also in verse 13 we can see that if my people had hearkened unto me, it would have been well unto them. మొదటి 3 వచనాలలో అదే వాల్యూమ్ ఇలా వస్తుంది, కొంచెం తగ్గియచ్చు కదా, కొంచెం విజిల్ సౌండ్ వస్తుంది కాబట్టి కొంచెం తగ్గి రైట్గా. ఇక్కడ 3 వచనాలు అనేది దేవుడు వారి పట్ల ఒక కార్యాన్ని ఎదురు చూస్తున్నాడు. In the first 3 verses we can see that the Lord is expecting a certain thing from them. మొదటి వచనములో ఉత్సాహధ్వని, యెహోవాను యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయమని ఒక ఉత్సాహధ్వని అనేది దేవుడు ఎదురు చూస్తున్నాడు. In verse 1 it is written, Make a joyful noise unto the God of Jacob. That means God is expecting to hear a joyful noise. రెండవది కీర్తన పాడమని 2వ వచనంలో చూస్తున్నాం. In the second verse it is saying to take a psalm. తర్వాత 3వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ కూడా ఒక పండుగ అనేది ఆచరించమని చెప్పబడి ఉన్నది. In the third verse it is written that the time has been appointed for a feast day. 4వ వచనంలో చూస్తే యాకోబు దేవుడు నిర్ణయించిన ఇదొక చట్టమై ఉన్నదని చూస్తున్నాం. In the 4th verse it is saying that this is a law of the God of Jacob. ఈ 3 వచనాలు, మొదటివి 3 వచనములు మనం చదివినప్పుడు ఇవన్నీ ఒక ఆత్మీయమైన కార్యాల పట్ల ఆసక్తిగా ఉండాలనేది మనకు బోధిస్తున్నాయి. The first 3 verses teach us that we must be zealous in terms of spiritual matters. ఇలాగ ఆత్మీయమైన కార్యం పట్ల ఆసక్తిగా ఉండాలి అని 3 వచనాలు బోధిస్తున్నవి. ఈ ఆత్మీయమైన కార్యం పట్ల ఆసక్తిగా ఉండాలి అనేది ఒక చట్టమై ఉన్నది. In these 3 verses we read and they teach us that we must be zealous towards spiritual matters, and this is a law. ఈ చట్టము అనేది దేవుడు వారికి నిర్ణయించాడు. The Lord has appointed this law and statute for them. అది ఏ చట్టము అయ్యినది? What is this law? ఆత్మీయమైన కార్యముల పట్ల వీరు ఆసక్తిగా ఉండాలి అనేది ఒక చట్టముగా దేవుడు వారికి నిర్ణయించాడు. That they should be zealous towards spiritual matters. The Lord appointed this as a law and a statute unto them. అలా ఒక చట్టమును తీసుకుని వచ్చి వారికి దేవుడు వారి ఎదుట పెట్టాడు. In this way the Lord made a law for them and put it before them. అయితే వారు ఆ చట్టమును అనుసరించలేదు.
But they did not follow this law. వారు ఆ చట్టమును వారు ఎదిరించి ఉన్నారు. They resisted this law. అందుకోసమే ఇక్కడ 3 సందర్భాలలో కూడా ఆ వాక్యాన్ని చూస్తున్నాం. That is why we read this verse in 3 instances. వారు నా మాట విన్న యెడల ఎంతో మేలు అని 2 సార్లు మనం చూస్తున్నాము. In 2 places it is written, it would have been well if my people had hearkened unto me. అదే 8వ వచనము తర్వాత 13వ వచనములు చూస్తున్నాం. That we read in verse 8 and verse 13. కానీ 11వ వచనములో వారు నా మాట వినలేకపోయారని చెప్పబడి ఉన్నది. But in verse 11 it is written that my people would not hearken to my voice. కాబట్టి దేవుడు వారిని కఠినమైన హృదయానికి అప్పగించాడు. That is why the Lord surrendered them to a hardened heart. అది 12వ వచనములో మనం చూస్తున్నాం. We can read that in verse 12. దేవుడు వారిని విడిచిపెట్టాడు. The Lord left them. ఎందుకు విడిచిపెట్టాడు కఠినమైన హృదయానికి? ఎందుకు దేవుడు వారిని విడిచిపెట్టారు అన్నప్పుడు చట్టమునకు వారు ఎదిరించిన వారికి కనబడుతున్నారు కాబట్టి దేవుడు వారిని విడిచిపెట్టాడు. The Lord submitted them to a hardened heart. The reason is that they did not hearken unto the statute and law and did not follow it. ఇది ఒక్కరికి కాదు, అందరికీ వర్తిస్తుంది. This is not for just one, but all of them. ఇశ్రాయేలు ప్రజలకు మాత్రమే కాదు, రక్షింపబడిన ప్రతి ఒక్కరికి ఈ చట్టం అనేది వర్తిస్తుంది. It is not only for the people of Israel, but this law applies to everyone who is saved. ఆ చట్టము ఏది ఉన్నది అంటే ఆత్మీయమైన కార్యాల పట్ల మీరు ఆసక్తిగా ఉండమని దేవుడు వారికి ఒక చట్టాన్ని ఇచ్చి ఉన్నారు. కానీ వారు దాన్ని ఎదిరించారు. The Lord appointed a law unto them that they should be zealous in spiritual matters, but they resisted this law. ఎదిరించడం బట్టి దేవుడు వారికి కఠినమైన హృదయానికి అప్పగించాడు. Because they resisted the law, the Lord surrendered them to a hardened heart. ఆ మాట విన్న యెడల మేలు అని దేవుడు చెప్పాడు. The Lord is saying, if they had hearkened unto me, it is well. కానీ వారు నా మాట వినలేదు అని వారు ఎదిరించినట్లుగా దేవుడు వారి మీద నేరం మోపుతున్నాడు. But the Lord is accusing them and saying that they would not hearken to my voice. ఎదిరించు అటువంటి ఒక స్వభావము అనేది ఈ దినాల్లో మనకు అది ఎలా కనబడుచున్నది అనేది మనం పరిశీలించుకోవాలి. We must examine and see how is this nature of being resisting. మనం పొందుకునే అభిషేకము అనేది ఈ ఎదిరించడం బట్టి మన అభిషేకము అది సరైనదిగా సరైన అభిషేకం కాదని ఇతరులు తెలుసుకుంటారు. If we are resisting, then when we receive the anointing, others will come to know that it is not the right anointing. మనం నింపబడే అభిషేకము అది లోపం కలిగినది అని వారికి అర్థమవుతుంది. They will understand that the anointing that we are being filled in is falling short. మనం నింపబడే అభిషేకము మనం పొందుకున్న అభిషేకం అనేది ఇతరులకు అది లోపముగా కనబడకూడదు. The anointing that we are receiving and that we are filling in should not be seen lacking to others. ఎందుకు అంటే వారు ఆత్మచేత నింపబడుతున్నారు కానీ తర్వాత ఎదిరించు వారిగా కనబడుతున్నారు. The reason is because they are filling in the spirit, but later they are seen as those who resist. ఇలాగన వారు ఉండటం బట్టి వారు పొందిన అభిషేకము అనేది అది సరైనది కాదు అని ఇతరులకు అర్థమవుతున్నది. This way others can understand that even though they are filling in the anointing, because they are resisting, it is not the right type of anointing. మన నింపబడిన అభిషేకము పొందుకున్న అభిషేకము నిందించబడకూడదు. The anointing that we are receiving and that we are being filled in should not be reviled. ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. We must be very careful about this. మనం పొందుకున్న అభిషేకము మనం నింపబడే అభిషేకము అనేది మనుషులు ఎవరు కూడా నిందించకూడదు. The anointing that we are being filled in and the anointing that we receive should not be reviled by anyone. మనం పొందుకున్న అభిషేకము అనేది మనుషుల చేత అది నిందించబడుతున్నది అంటే అది మన జీవితాన్ని ఏదో అది మార్చుకునే కొన్ని కార్యాలు ఉన్నాయి అని మనం తెలుసుకొని మార్చుకునే కార్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని మనం మార్చుకోవాలి. If there is something that is lacking in us and the things that need to be changed, we must understand that. If others have understood that there is not the right type of anointing in us and they are reviling us for it, then we must change ourselves. మార్చుకునే కార్యాలు ఏదైతే ఉన్నాయో ఒక్కొక్కటి మనం కనిపెట్టాలి. We
we must understand each one of those things which should be changed. అవి కనిపెట్టి వాటిని మనము దూరం చేసుకోవాలి. We must find them and we must cast them from us. అలాగ దూరం చేసుకుంటేనే మనం పొందుకున్న అభిషేకము, మనం నింపబడే అభిషేకం మీద ఎవరు నింద మోపరు. If we take them away from us, then no one can revile the anointing that we are receiving and being filled in. కొంతమంది మందిరంలో మంచిగా ఆత్మచేత నింపడతారు. There are some who fill well in the church. తర్వాత మందిరం నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వారి జీవితం యొక్క క్రమం అనేది అది సరైన రీతిలో ఉండదు. But after they leave the church, the discipline in their life is not proper. వారి యొక్క మాటలు, వారి యొక్క నడవడిక అనేది సరైన రీతిలో ఉండదు. కాబట్టి వారు పొందుకున్న అభిషేకము, వారు నింపబడిన అభిషేకం మీద మనకు అనుమానం వస్తుంది. Because their words and their conduct is not in the right way, we will doubt the anointing that they have received and been filled in. అలాగా అటువంటి జీవితాన్ని మనం చేయకూడదు. We should not live such a life. గడిచిపోయిన దినాల్లో నువ్వు ఎలా కనబడుతున్నావు? In the days past, how were you seen? గడిచిపోయిన దినాల్లో నువ్వు పొందుకున్న అభిషేకమును, నింపబడిన అభిషేకమును ఇతరులు నిందించే విధముగా నీకు నడవడిక ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని సరి చేసుకోవాలి. In the days past, if your conduct and behavior was in such a way that the others would revile the anointing that you've received and been filled in, then you must set your ways right. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఎర్ర సముద్రంలో నుంచి బయటకు వచ్చారని మనం చూస్తున్నాం. Here we see that all the people of Israel came through the Red Sea and came out. అది బాప్తిస్మమునకు సాదృశ్యము. This is a typification of baptism. తర్వాత వారు ఒకే బండలోనిది నీరు త్రాగి ఉన్నారు. After that, they partook of water from the same ఆ rock. నీరు ఒక కోణంలో పరిశుద్ధాత్మకు సాదృశ్యము. In one angle, this water typifies the Holy Spirit. దప్పిక నీరులా నా యొద్దకు రండి, నేను మీకు దాహమును తీరుస్తాను దేవుడు చెప్పాడు. The Lord had said that, "Come unto me all ye that thirst, and I will quench your thirst." అందుకోసము వారు ఒకే బండలోనే త్రాగి ఉన్నారంటే ఒక కోణంలో అది పరిశుద్ధాత్మకు సాదృశ్యమై ఉన్నది. That means that they have all partaken of the water from the same rock, which means in one angle it shows the Holy Spirit. వారిని దేవుడు వారి మీద నేరం మోపుతున్నాడు. But the Lord is accusing them. మీరు ఎదిరించు వారిగా ఉన్నారు అని దేవుడు డైరెక్ట్గా చెప్పకపోయినా కూడా దేవుడు వారితో చెబుతున్నారు, మీరు నా మాట వినలేదంటున్నాడు. Even though the Lord is not directly accusing them of resisting, He is saying that they have not hearkened unto His voice. దేవుని స్తోత్రం. Praise be to God. అందుకోసము మన జీవితంలో కూడా మన అభిషేకము, మనం పొందుకున్న అభిషేకము, మనం నింపబడే అభిషేకము మనుషుల ద్వారా నిందించబడే రీతిలో అది కనపడకుండా ఉండేటట్లుగా చూసుకోవాలి. Therefore, in our life also, we must be careful to see that the anointing that we have received and are being filled in is not reviled by others. దాంట్లో ఇక్కడ ఒక ఎదిరింపును మనం చూస్తున్నాం. In this, we see a certain resistance. కాబట్టి మనము ఇతరులకు ఎదిరించే వారిగా ఉన్నామా? Are we seen as those who are resisting others? పెద్దలను ఎదిరించే వారిగా కనబడుతున్నామా? Are we seen as those who resist the elders? లేకపోతే దేవుణ్ణి ఎదిరించే వారిగా ఉన్నామా? Or are we ones who are resisting God Himself? వాక్యమును ఎదిరించే వారిగా ఉన్నామా? Are we those who are resisting the word? మనము దేన్ని ఎదిరిస్తున్నాము What are we resisting? అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. We must examine and see ourselves as to what it is. ఒకవేళ ఉపదేశమును ఎదిరించే వ్యక్తిగా ఉంటే అలా ఎదిరించవద్దు. If in case you are resisting the doctrine, then you should not do so. సేవకులను పరిశుద్ధులను ఎదిరించే రీతిగా ఉన్నట్లయితే అలా ఉండకూడదు. If you are resisting the workers or the saints of God, you must not do so. పెద్దలను ఎదిరించే రీతిగా నువ్వు ఉన్నావంటే అలా ఉండకూడదు. If you are resisting the elders, then you must not do so. ఇలాగన మనము ఎదిరించేటువంటి స్వభావం ఉందంటే మనం పొందుకున్న అభిషేకము, మనం నింపబడే అభిషేకము మనుషుల ద్వారా నిందించబడుతుంది. In this way, if we have the character of resisting, then the anointing that we are receiving and we are filled in will be reviled by others. దేవుని యొక్క నామముకు మహిమ కలుగును గాక. Glory be to the name of the Lord. తర్వాత రెండవది, మనం పొందుకున్న అభిషేకము, నింపబడే అభిషేకము మనుషుల ద్వారా నిందించబడడానికి పడుతుంది. దేని ద్వారా అంటే దేవుని సన్నిధానంలో మనం కూర్చోకపోయినట్లయితే మనం పొందుకున్న అభిషేకము, నింపబడే అభిషేకము మనుషుల ద్వారా నిందించబడుతుంది.
Secondly, the anointing that we receive and that we are being filled in will be revived by others if we do not sit still in the presence of God. దేవుని స్తోత్రం. Praise be to God. మనము దేవుని సన్నిధానంలో నిలబడి ఉండే యొక్క అనుభవం అనేది మనం బలపరుచుకోవాలి. We must strengthen the experience of standing in the presence of God. దేవుని సన్నిధానమును మనము దూరం చేసుకోకూడదు. We should not depart from the presence of God. ఉదయకాలము ఉపవాస ప్రార్థనలో ఒక ప్రార్థన పాయింట్ ఒక కార్యాన్ని చెప్పాను. In the morning fasting meeting, I gave them one prayer point. దేవుని సన్నిధానం గురించి ఒక పాయింట్ చెప్పాను. I told them about the presence of God in a prayer point. కాయిను తాను దేవుని సన్నిధానం నుంచి దూరం అయ్యాడు. Cain went far from the presence of God. ఆదికాండము 4వ అధ్యాయము Genesis chapter 4, 17వ వచనం. verse 17. కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి హానోకును కనెను. అప్పుడు అతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోక్ అను పేరు పెట్టెను. ఇక్కడ మళ్ళీ చదవండి. ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరును బట్టి హానోక్ అను పేరు పెట్టెను. ఆయన సన్నిధానంలో నుంచి దేశమరిగా తిరిగి ఉన్నారు. 13 చదువు. అందుకు కయీను, నా దోష శిక్ష నేను భరింపలేనంత గొప్పది. నేడు ఈ ప్రదేశము నుండి నన్ను వెళ్ళగొట్టితివి. నీ సన్నిధికి రాకుండా వెలివేయబడి దిగులు పడుచు భూమి మీద దేశదిమ్మరినై ఉందును. చాలు. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక్కడ రెండవది మనం చూస్తున్నాము. Here we see the second thing. కాయిను ఆయన దేవుని సన్నిధానంలో నుంచి వెళ్ళగొట్టబడి ఉన్నాడు. Cain was cast out from the presence of God. కాయిను తనకు మంచి జ్ఞానం కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. But Cain was seen as a person with wisdom. ఆయన ఇల్లు కాదు పట్టణం కట్టించే అటువంటి ఆయనకు జ్ఞానం ఉన్నది. It was not just a house, but he had enough wisdom to build a city. ఇటువంటి జ్ఞానవంతుడు ఆయన వివేకవంతుడై ఉన్నాడు. He was such a person of wisdom and discernment. పట్టణం కట్టించాడు అంటే ఆయన దగ్గర ఐశ్వర్యం ఉందని కూడా మనం అర్థం చేసుకుంటున్నాం. If he had a city built, we can also understand that he had great wealth. ఇటువంటి ఒక వ్యక్తి ఆయన దేవుని సన్నిధానంలో నుంచి త్రోసివేయబడి ఉన్నాడు. Such a person was cast out from the presence of God. ఇక దేవుని సన్నిధానంలో ఆ వ్యక్తి ఉండే అనుభవాన్ని నష్టం చేసుకున్నాడు. Therefore, he has lost the privilege of being in the presence of God. ఇక దేవుని సన్నిధానమును ఎవరైతే ఉండకుండా నష్టం చేసుకుంటారో వారు దిగులుతో ఉంటారు. Therefore, those who are going to lose the presence of God, they shall be dismayed. దిగులు కలవరముతోనే ఉంటారు. They shall have dismay and trouble. ఎందుకు అంటే వారు దేవుని సన్నిధానం నష్టం చేసుకున్నారు కాబట్టి వారికి మిగిలేది దుఃఖము, దిగులు, కలవరములే ఉంటాయి. The reason is because they have lost the presence of God. Therefore, the only things that are kept for them is dismay and grief and trouble. దేవుని సన్నిధానం అంటే ఏం బయలుపరుస్తున్నది? What does the presence of God show? మందిరంకి వచ్చి మనం దేవునికి ఆరాధన చేయడమే దేవుని సన్నిధానమై ఉన్నది. The presence of God is nothing but coming to church and worshiping God. ఇంట్లో బైబిల్ చదవడానికి కూర్చుంటాం కదా, ఆ సమయము దేవుని సన్నిధానమై ఉన్నది. Even at home, when you sit down to read your Bible, that time is the presence of God. ఇక మనము ఒక అర్ధ గంటనో లేదా ఒక 15 నిమిషాల్లో దేవునికి స్తోత్రం చెబుతుంటాము. స్తోత్రం చెప్పడానికి కూర్చున్న స్థలమే దేవుని సన్నిధానం అయినది. Also, when we sit down to praise God for half hour or more, that at that time is the presence of God. ఎక్కడైతే మనం కొంత సమయం తీసుకొని దేవుని యొక్క పాటలు వింటుంటామో అది దేవుని యొక్క సన్నిధానమై ఉన్నది. Whenever we find a few minutes to listen to the songs of God, that is the time when we feel the presence of అయితే God. మనము దేవుని సన్నిధానమును మనము నష్టం చేసుకోకూడదు. దేవుని సన్నిధానములో మనం స్థిరులుగా ఉండాలి. Therefore, we should not lose the presence of God, but we must be firm in it. అలాగున మనము అలవాటు పడాలి. We must become accustomed to దేవుని this. సన్నిధానములో కూర్చోకపోయినట్లయితే ఆ కుటుంబము, ఆ వ్యక్తి ఎవరైనా సరే దిగులుతో ఉంటాడు.
If they do not sit in the presence of God, that person or the family, they will be filled with dismay. అది ఎవరైనా కావచ్చును. It may be whosoever. ఆ వ్యక్తి దిగులుతోనే ఉంటాడు. That person will be full of dismay. ఆ కుటుంబము దిగులుతోనే ఉంటుంది. The whole family will be full of dismay. ఎందుకు అంటే ఆ కుటుంబంలో ఉన్నవారు దేవుని సన్నిధానంలో కూర్చునే అటువంటి అలవాటు నష్టం చేసుకున్నారు కాబట్టి వారు దినమంతా కూడా దిగులుతోనే ఉంటారు. The reason is that people of the family have lost the experience of sitting in the presence of God. That is why they are always filled with dismay. అందుకోసమే మనము దేవుని సన్నిధానంలో మనము స్థిరులుగా ఉండాలి. That is why we must be firm in the presence of God. లేకపోతే ఆ దినమంతా కూడా నువ్వు దిగులుతో ఉంటావు. Otherwise that whole day you will be full of dismay. ఇక్కడ మనం చూసినప్పుడు కాయినుకు ఆస్తిపరుడుగా మనం చూస్తున్నాము. Here we see that Cain was rich and full of wealth. కానీ ఎంత ఆస్తి ఉన్నప్పటికైనా దేవుని సన్నిధానం అతనికి లేదు కాబట్టి ఆయన ఉండే అటువంటి అలవాటును పోగొట్టుకున్నాడు కాబట్టి ఆయన దుఃఖముతోనూ దిగులుతో దేశదిమ్మరిగా తిరుగుతూ ఉన్నాడు. But because even though he had so much wealth, because he has lost the habit of being in the presence of God, he was full of grief and he had become a vagabond. ఈ దిగులు అనే ఆత్మ అనేది ఎక్కడి నుంచి వచ్చినది? Where has the spirit of dismay come from? అది పాతాళంలో నుంచి పైకి వచ్చినది. It has come forth from hell. అందుకోసమే ఆదికాండంలో మనం చూస్తున్నాము అది పాతాళంలో నుంచి బయటకు వచ్చింది అని ఆత్మ గురించి చూస్తున్నాం. That is why in the book of Genesis we read about the spirit that it came forth out of hell. అందుకొరకు యాకోబు చెబుతున్నాడు నేను దుఃఖముతో మృతుల లోకానికి నేను దిగిపోవదును అంటున్నాడు. That is why Jacob is saying that I will go in grief to the world of the dead. 42వ అధ్యాయము 38వ వచనము. Chapter 42 and verse 38. అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను, ఇతని అన్న చనిపోయాను, ఇతను మాత్రమే మిగిలి ఉన్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను. ఇక్కడ మృతుల లోకంలో ఏముంటుందంటే దుఃఖం ఉంటుంది, దిగులు ఉంటుంది. In English it is written with sorrow to the grave, but this is the world of the dead and there is nothing but sorrow here. కాబట్టి దేవుని సన్నిధానములో మనము నష్టం చేసుకుంటే దేవుని సన్నిధానమును నష్టం చేసుకుంటే దిగులుతో ఉంటాము. ఆ దిగులు అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పాతాళంలో నుంచి ఆ ఆత్మ అనేది బయటకు వచ్చినది. If we lose the habit of sitting in the presence of God, then we will be dismayed and the spirit of dismay has come from hell. అందుకోసమే నీవు దేవుని సన్నిధానంలో కూర్చుంటాము అలవాటు చేసుకోవాలి. Therefore you must make a habit of being in the presence of God. దినమునకు 7 సార్లు దావీదు దేవుని స్తుతించాడు. David praised God 7 times in a day. 3 సార్లు ఆయన ప్రార్థించాడు. And he prayed unto God 3 times. ఆయన ఒక రాజు అయినప్పటికైనా సరే సమయం తీసుకొని ఆయన దేవునికి స్తోత్రం చెప్పేవాడిగా ఉన్నాడు. Even though he was a king, he was a person who took the time to praise God. ఆయన ఎలాగ స్తోత్రం చెప్పాడు? How did he give praise? ఆయన మందసు పెట్టి దగ్గరికి వెళ్ళి స్తోత్రం చెప్పాడు. He went unto the Ark of Covenant and gave praise over them. దావీదు కాలంలో భూమి మీద మందిరం లేదు. In the time of David, there was no కానీ temple on the యెహోవా earth. మందిరంలో నేను నివసించగోరుతున్నాను చిరకాలం అని చెబుతున్నాడు 23వ కీర్తనలో. అంటే ఆ దినాల్లో మందిరం లేదు కానీ మందిరం ఉంటే ఇక చిరకాలం అక్కడే ఉంటానని ఆయన ఆశను అక్కడ తెలియపరుస్తున్నాడు. Even though there was no temple on the earth in the time of David, in the Psalms he says that one thing have I desired, and I will seek after, that I may dwell in the house of the Lord all the days of my life. కానీ దావీదు దినాల్లో మందస్సు పెట్టి ఉన్నది. But in the days of David, there was the Ark of దావీదు Covenant. దానికి ఏం చేశాడంటే ఒక గుడారం ఏర్పాటు చేశాడు. For that he made a tabernacle. ఒక గుడారంను వేసి దాని కింద ఇక మందస్సు పెట్టాడు. ఆయన అక్కడికి వెళ్ళి దినమునకు 7 సార్లు ఆ స్థలానికి వెళ్ళి ఆయన స్తోత్రం చెప్పేవాడు. He had a tent made
and he kept the Ark of Covenant in that tent, and he went there 7 times a day to give praise to God. అందుకోసమే ఆయనతో దేవుని సన్నిధి ఆయనతో ఉన్నది. That is why the presence of God was with him. దేవుని స్తోత్రం. Praise be to God. ఆయన దిగులుతో లేడు. He was not dismayed. ఎన్నో పోరాటములు వచ్చినప్పటికైనా దేవుడు అతన్ని తప్పించాడు. Even though many stripes came against him, the Lord preserved him. కాబట్టి నీవు దేవుని సన్నిధానంలో కూర్చోకపోతే దిగులు నిన్ను వెంటాడుతుంది. That is why if you do not sit in the presence of God, then dismay నువ్వు will pursue దిగులుతోనే you. దేశదిమ్మరివిగా జీవిస్తూ ఉంటావు. And with sorrow you will spend your days as a vagabond. అందుకోసమే దేవుని సన్నిధానంలో మీరు కూర్చోవాలి. That is why you must sit in the presence of God. నీ ఇల్లు దేవుని సన్నిధానముగా మార్చుకోండి. Make your house into a presence of మీ God. ఉద్యోగ స్థలమును కూడా కూర్చున్న చైర్ కావచ్చు, ఏదైనప్పటికైనా దేవుని సన్నిధానంగా మార్చుకోండి. Even in your place of work, it might be your chair, but change it into the presence of God. నీ నడక దేవుని సన్నిధానంగా మార్చుకోండి. Your walk should be according to the presence of మీరు God. పడుకునే పడక దేవుని సన్నిధానంగా మార్చుకోండి. The bed in which you sleep should also become the presence of God. ఎలాగో దేవుని సన్నిధానంగా మార్చుకోవాలి. How will you make it the presence of నువ్వు God? నడిచేటప్పుడు దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. When you walk, you must call to remembrance the word of God. అదే నీవు నడిచేటప్పుడు దేవుని సన్నిధానమును కలుగు చేసుకోవడం అయ్యున్నది. That means that when you're walking, you will cause the presence of God in yourself. నీ పడక దేవుని సన్నిధానముగా మార్చుకోవాలి. You must make your bed a presence of నువ్వు God. పడుకున్నప్పుడు స్తోత్రంతోనే నువ్వు నిద్రలోనికి పోవాలి. లేచినప్పుడు స్తోత్రంతోనే నువ్వు లేవాలి. Even as you go to sleep, you must have praise in your mouth, and when you wake up, you must wake up with నువ్వు praise. కూర్చున్న చైర్ ఉద్యోగ స్థలంలో కూడా దేవుని సన్నిధానంగా మార్చుకోవాలి. Even the place that you sit in at your workplace must become the presence of ఆ God. చైర్ మీద నేను కూర్చొని దేవుని యొక్క పాటలు అనేది ధ్యానించడము, పాడడము మనసులో, ఇలా ఏదో ఒక కార్యాన్ని నువ్వు చేస్తూ ఉండాలి. When you are sitting in that chair, you must meditate upon the songs that you're singing for the Lord, or something like that to cause the presence of God with you. ఇలాగున నీవు దేవుని సన్నిధానమును నువ్వు ఉన్న స్థలంలో కలుగు చేసుకొని దేవుని సన్నిధానంలో ఉన్నట్లయితే దిగులు నిన్ను పట్టుకోదు. In this way, wherever you may be, if you cause the presence of God to surround you, then dismay will not capture you. దేవుని స్తోత్రం. Praise be to God. ఇక దేవుని సన్నిధానంలో నువ్వు కూర్చోకుండా ఉన్నట్లయితే నువ్వు నింపడే అభిషేకం మీద ఇతరులకు అనుమానం వస్తుంది. In this way, if you do not sit in the presence of God, then others will doubt the anointing that you're being filled in. దేవుని సన్నిధానంలో కూర్చోకుండా నువ్వు అటు ఇటు ఆ సమయానికి ఏదో కార్యాలు చేసుకుంటూ ఉంటే నువ్వు మాట్లాడే అన్య భాషలో నువ్వు నింపబడిన అభిషేకము, నువ్వు పొందుకున్న అభిషేకం మీద ఇతరులకు అనుమానం వస్తుంది. If you do not sit in the presence of God but go about hither and thither, then others will doubt the anointing that you're being filled in and the unknown tongues that you're speaking. కాబట్టి మనము నింపబడే అభిషేకము, మనం పొందుకున్న అభిషేకము ఇతరులకు అనుమానం రాకుండా మనకు ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి. Therefore, we must carefully preserve our conduct so that others do not doubt our anointing. దేవుని స్తోత్రం. Praise be to God. ఇలాగ మనము ఒకదాని తర్వాత ఒకటి చెప్పుకుంటూ వెళ్ళినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో మనం చూస్తూ ఉన్నాము. In this manner, if we speak about each one, there are many in the Bible. దేమ ఇహలోక సంబంధమును ప్రేమించి వెళ్ళిపోయాడని చూస్తున్నాం. We see that Demas loved the present world and departed into it. లోక ఆడంబరమును ప్రేమించాడు. He loved the fashions of this world. లోక పద్ధతులను ఆయన అనుసరించాడు. And he followed after the traditions of this world. ఇలాగన ఆయన లోకమును ప్రేమించి వెళ్ళాడు అంటే ఆయన గురించి మనం అర్థం చేసుకోవాల్సింది ఆయన అన్ని భాషలు మాట్లాడడము, ఆయన ఆత్మలో నింపబడము, ఆయన పొందుకున్న అభిషేకం అనేది మనకు అనుమానం వస్తుందని మనం అర్థం చేసుకుంటాము. Therefore, we can understand that the tongues that he may have spoken or the anointing that he has received, it's not proper and we will doubt it. దేవుని స్తోత్రం. Praise be to God. ఇలాగున పరిశుద్ధ గ్రంథంలో ఎన్నెన్నో కార్యాలు మనం చెప్పుకోవచ్చును. In this manner, there are many things in the Holy Scriptures that we can speak about. కడవరి దినాల్లో మనం వచ్చి ఉన్నాము. We have come into the last days. మనము నింపబడే అభిషేకము, మనం మాట్లాడే అన్ని భాషలు అనేది పొందుకున్న అభిషేకము, అది ఇతరులకు అనుమానం రాకూడదు,
మన ప్రవర్తన అనేది అలా చూసుకోవాలి. We must keep a close watch upon our conduct and our behavior so that others do not doubt the anointing and the tongues that we are speaking in. నువ్వు పొందిన అభిషేకం మీద అనుమానం పడకూడదు. They should not doubt the anointing that you have నువ్వు received. మాట్లాడే అన్ని భాషల మీద ఇతరులు అనుమానం పడకూడదు. And the unknown tongues that you are speaking should not be doubted by నువ్వు అవి others. పొందుకున్న అభిషేకం నిందించబడకుండా ఉండాలంటే అది నువ్వు నడిచే నడక మీద అనేది ఆధారపడి ఉంటుంది. If the anointing within you is not to be reviled and despised, it depends on your conduct. ఇక్కడ అన్ని భాషలు మాట్లాడుతున్నాము, ప్రవచనాలు చదువుతున్నాము, ఆత్మను నింపడుతున్నాము, కానీ బయటికి పోయిన తర్వాత మన జీవితం అనేది సరైన రీతిలో లేకపోయినట్లయితే, క్రమపరచుకోవాల్సినవి క్రమపరచుకోకపోయినట్లయితే మన అభిషేకం మీద ఇతరులకు అనుమానం వస్తుంది. Here we are speaking in tongues and prophesying and speaking unknown tongues, but after we leave this place, if our conduct is not right, then others will doubt our anointing. ఇక్కడ అన్ని భాషలు మాట్లాడి బయట ఈటను పట్టుకుంటే ఎందుకు రాదు ఇతరులకు అనుమానము ఖచ్చితంగా వస్తుంది. Here if you speak in unknown tongues and go outside and hold a spear, why will the others not doubt you? సౌలు అదే చేసి ఉన్నాడు. Saul did the same thing. అభిషేకం పొంది ఉన్నాడు, He received the anointing, తర్వాత ఈట పట్టుకున్నాడు. but then he took up a spear. అలాగ నీవు కూడా అభిషేకంతో నింపబడి బయటికి పోయి ఈట పట్టుకుంటే ఇతరులకు ఎందుకు నీ అభిషేకం మీద అనుమానం రాదు? ఖచ్చితంగా వస్తుంది. In the same way, if you speak in tongues here, but go outside and take up a spear, the others will surely doubt your anointing. Why would they not? దేవుని స్తోత్రం. Praise be to God. ఒక దేవుని బిడ్డ మరొక దేవుని బిడ్డను చూసి ఒక మాట అని అన్నాడు. One child of God looked at another child of God and spoke a word. ఎదుటి ఉన్న దేవుని బిడ్డ ఏమన్నాడంటే, నేను నీ కోసం ప్రార్థన చేస్తానని చెప్పి ఎదుటున్న ఒక వ్యక్తి ఈ వ్యక్తిని అని అన్నాడు. The person before the other said unto him, I will pray about you. అప్పుడు ఈ వ్యక్తి ఏమని చెప్పాడు? So what did this person say? నువ్వు నా కోసం ప్రార్థన చేయని అవసరం లేదు. There is no need for you to pray for me. నువ్వు ప్రార్థన చేసినది దేవుడు ఆలకించడు. The Lord will not hear even if you pray. అందుకోసం నువ్వు నా కోసం ప్రార్థన చేస్తుంటున్నావు, నా కోసం నువ్వు ప్రార్థన చేయని అవసరం లేదని ఇలా ఇద్దరు మాట్లాడుకుంటున్నప్పుడు, దేవుని బిడ్డలు మాట్లాడుకుంటున్నప్పుడు ఈ సంభాషణ జరిగినది. When the two children of God were speaking in such a way that there is no need for you to pray for me because the Lord will not harm us. ఎందుకు అంటే ఇద్దరు కూడా పరిశుద్ధాత్మ అభిషేకం పొందుకున్నారు. Because both of them had received the anointing of the Holy ఒకరి Spirit. నడవడిక అనేది మంచిగా కనబడుతుంది. For in the case of one, his conduct was good. మరొకరి యొక్క నడవడిక సరిగా కనబడడం లేదు. But the conduct of the other was not right. అందుకోసమే వారి యొక్క ఆ వ్యక్తి పొందుకున్న అభిషేకమును అనేది ఈ వ్యక్తికి డౌట్ వచ్చే విధంగా, నిందించే విధంగా కనబడుతుంది. That is why the anointing that the other had received was doubted by the other. దేవుని సన్నిధానంలో ఆత్మను నింపడుతున్నాం, బయటికి పోయి ఈటలు పట్టుకుంటున్నాము. We are filling in the spirit in the presence of God, but we are going out and taking up అప్పుడు నువ్వు spears. పొందుకున్న అభిషేకం, నింపడే అభిషేకం ఇతరులకు ఎందుకు అనుమానం రాకుండా ఉంటుంది? In that case, why will the others not doubt the anointing that you have got? వారు నిందిస్తారు, నువ్వు పొందిన అభిషేకాన్ని నిందిస్తారు. They would revile and reproach the anointing that you have. ఈ రోజు చనిపోతే రేపు తీసుకెళ్ళి మట్టిలో పాతి పెట్టేస్తారు. Today, if you die, tomorrow they will take you and bury you in the dust. మన జీవితం యొక్క స్థితి అదే ఉన్నది. This is the state of our life. అందుకోసం అందరం కూడా సరి చేయబడదాము. Therefore, let us all be changed. కుమ్మరవానికి ఇంటికి దేవుడు ఇనుమ్యాన్ని వెళ్ళమని చెప్పాడు. The Lord told Jeremiah to go to the house of the potter. వెళ్ళినప్పుడు ఒక కుండ అది చేస్తున్నప్పుడు విడిపోయినది. At the time that he went, a pot that he was making మళ్ళీ broke in his కుమ్మరివాడు hand. దాన్ని నూతన పరిచి అన్నాడు. But the potter renewed it once again. ప్రభా అలాగనే నన్ను నూతన పరచమని చెప్పి అందరం అడుగుతాము. In the same way, let us ask the Lord, Lord, renew me దేవుని again. సన్నిధానంలో ఆత్మలో నింపబడి అన్ని భాషలు మాట్లాడి బయటికి పోయి ఈటలు పట్టుకొని కత్తులు పట్టుకొని అప్పుడు ఎందుకు ఇతరులు నీ అభిషేకాన్ని నిందించరు? ఖచ్చితంగా అభిషేకాన్ని నువ్వు నింపబడి అభిషేకాన్ని నిందిస్తారు. If you fill in the presence of God with the anointing, but go outside and take up spears and knives,
then surely the others will అందరం revive కూడా your సరి anointing. చేయమని దేవుణ్ణి అడుగుదాము. Let us all ask the Lord to set ప్రభా us నన్ను right. మార్చండి ప్రభా. Lord, change me. నా యందు అనవసరమైన ఫలించని తీగలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కట్ చేయమని అడుగుతాము. Let us ask the Lord to cut away all the branches in us which are not fruitful. ఆరోగ్యం ఉన్న వారందరూ నిలువు మోకాలు వేసి సమర్పించుకోండి. All those who are in good health, let us stand upon our knees. కృపా కలిగిన మా ప్రియ ప్రభావం స్తోత్రం తండ్రి. నేను ప్రభావం వారం అంతా కూడా మీ సన్నిధిలో మమ్మల్ని నడిపించినందుకు కొరకు స్తోత్రం తండ్రి. వారం చివరిలో కూడా మీ సన్నిధికి మీరు మమ్మల్ని తోటలో తీసుకుని వచ్చినందుకు కొరకు స్తోత్రం ప్రభా స్వామి. కోరినంత వరకు మీరు వారం వహించి నడిపించినందుకు కొరకు స్తోత్రం. మరొకసారి ప్రభా స్వామి మీ వాక్యమైన వెలుగులో తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకుంటూ కూడా మీరు మాకు సహాయం చేసినందుకు కొరకు స్తోత్రం. అవును ప్రభా స్వామి మేము పొందుతున్న అభిషేకం తండ్రి నైనా స్వామి పురుషుల చేత అది నిందింపబడకుండా ఉండటం ప్రభా మీకు సహాయం చేయమని దుఃఖించున్నాం స్వామి. స్తోత్రం తండ్రి ప్రభా. మీరు మా జీవితంలో అన్నిటికి ఇచ్చే విధంగా ప్రభా స్వామి మేము నైనా చేయండి ప్రభా. మీరు మాకు సహాయం చేయండి తండ్రి ప్రభా స్వామి. స్తోత్రం తండ్రి నైనా దేవుని సన్నిధిలో కూర్చున్నారు ప్రభా. దేవుని సన్నిధిలో కూర్చోకపోవడం కూడా ప్రభా స్వామి స్తోత్రాలు ఒక నిందింపబడుచున్నది కనుక దేవుని సన్నిధిలో మేము కూర్చున్నాను ప్రభా. మీకు స్తోత్రం. మీరు మాకు సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మీ హస్తంలో సమర్పిస్తున్నాం తండ్రి. కావాల్సిన కృపను మీరు మాకు అనుగ్రహించి నడిపించి అడుగుచున్నాం. మీ సన్నిధిలో మేము సమర్పించుకున్నప్పుడు తండ్రి కృపగల దేవుడు మీ కృపను మీరు మాకు అనుగ్రహించినందుకు కొరకు స్తోత్రం. అనంత వరకు కృప చేతులు నడిపింపట్టు సహాయం చేయండి. రాత్రికాల ప్రార్థన లేకపోతే కళ ఆరాధన ప్రభావ సమస్తం మీ హస్తంలో సమర్పిస్తాం. మీరే వహించి నడిపించి ఏది చేతి పరిశుద్ధపరిచి మహిమ రాకుండా సిద్ధపరచమని యేసు కృష్ణనామములో వేడుకొంచున్నాం తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి యొక్క ప్రేమ పరిశుద్ధాత్మిక సహవాసము మనకును పరిశుద్ధులకును ప్రభు రాకడ వరకు తోడే ఉండును గాక.